దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన గత సిరీస్ లో మనము దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు అని మనం చూసాము కదా. దేవుడు ఎప్పుడు ఏర్పరచుకుంటాడు అని మనం ఆలోచించాము కదా. అవును, మనము పిండముగా ఉన్నప్పుడు, తల్లి గర్భములో ఉన్నప్పుడు, జగతికి పునాది వేయబడక మునుపే దేవుడు క్రీస్తు ప్రేమలో ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడని మనం చూస్తూ ఉంటున్నాం. అవును, నా ప్రియ సహోదరుడా సహోదరి, ఏర్పరచుకున్న దేవుడు ఎట్లాంటి వారిని ఏర్పరచుకున్నాడు? జ్ఞానము కలిగిన వారినా, బుద్ధి కలిగిన వారినా, ఐశ్వర్యవంతులనా, ధనవంతులనా, మహోన్నతులనా, ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని ఏర్పరచుకున్నాడు అని ఒకవేళ నువ్వు ఆలోచించుతున్నట్లయితే నీ ఆలోచన తప్పు. దేవుడు తాను ఏర్పరచుకున్న వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళని ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో చూడబోతుంటున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఆయన అంటున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ జ్ఞానము కలిగిన వారు కలిగిన జ్ఞానమును బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు. మా అంత జ్ఞానవంతులు ఎవరు లేరు, మా అంత తెలివిమంతులు ఎవరు లేరు, మాకు తెలిసిన ఇతరులకి తెలియదు అని చెప్తూ ఉన్న అనేకులైన జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు ఈ లోకము నుండి వెర్రి వారిని ఏర్పరచుకొని ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకోలేదు అనుకుంటున్నావేమో, నాకు జ్ఞానం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు ఆ జ్ఞానులను సిగ్గుపరచుటకు ఏమీ తెలియని నీకు, జ్ఞానము లేని నిన్ను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని ఈరోజు నువ్వు జ్ఞాపకము చేసుకో. రెండవదిగా, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు వారి బలమును బట్టి వారు అతిశయిస్తూ ఉన్నారు, వారికి ఉన్న సమస్తాన్ని బట్టి వారు అతిశయిస్తుంటున్నారు. అటువంటి వారిని సిగ్గుపరచుటకు ఏది చేత కాని ఏమీ చెయ్యలేని బలహీనులైన మనలను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు కదా. జ్ఞానవంతులను మరి సిగ్గుపరచుటకు, బలవంతులను సిగ్గుపరచుటకు ఎందుకో పనికిరాని మనలను దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు ఏర్పాట్లో నేను లేనని నువ్వు ఆలోచిస్తున్నావేమో, దేవుడు నన్ను ఏర్పరచుకోలేదని నువ్వు చింతపడుతున్నావేమో, నువ్వు నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ యొక్క చుట్టూ ఉన్న ఆ సరౌండింగ్స్ ని బట్టి, నీ కుటుంబ పరిస్థితిని బట్టి నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. ఒకవేళ ఏర్పాటు చేసుకున్నా నేను బలహీనుడను, నేను వెర్రివాడను, నేను నీచుడను, నేను తృణీకరింపబడిన వాడను మనుషుల చేత. ఇదిగో నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడంటే, అవును, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే, నీవు యేసుప్రభు నిజమైన దేవుడని తెలిసి రక్షణ పొందుకున్నట్లుగా ఆయన నిన్ను ఈ లోకములో నుండి ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. నువ్వు దేవుని ఎరుగక ఇహలోక సంబంధమైన అలవాట్లతో ఇహలోక పరిస్థితిలో నువ్వు ఉండి రక్షణ అనేది నీకు తెలియకోకుండా ఉన్నప్పుడు, ఇదిగో నేను నీకున్నాను, జగతికి పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని ఆ దేవాది దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తన ఉచితమైన కృపను బట్టి ఆయన తన నీకు రక్షణనిచ్చి, ఆయన నామాన్నిచ్చి నిన్ను రక్షించుకున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోదిగా, తన పని కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఏర్పాటు చేసుకున్నది నువ్వు ఈ లోకంలో సంతోషించాలనో, సుఖించాలనో, నీ కుటుంబంతో ఆనందంగా ఉండాలనో, నువ్వు బాగా జల్సాగా తిరగాలనో కాదు, కానీ తన పనిని చేయడానికి. ఏంటి ఆ పని అని నువ్వు ఆలోచించినట్లయితే, దేవుని ఆజ్ఞ, దేవుడు యేసయ్య అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు కదా. మరి ఆ సువార్తను ప్రకటించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే అనేకులైన బలహీనులు, అనేకులైన వెర్రివారు, అనేకులైన నీచులు, అనేకులైన తృణీకరింపబడిన వారు, ఎంతో మంది నీలాగా యేసుప్రభుని ఎరగకనే ఉన్నవారితో నువ్వు వెళ్ళి, యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇదిగో నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీకు విడుదలనిస్తాడు, నీకు సమాధానమునిస్తాడు, నీకు ఆయుష్నిస్తాడు, నీకు జీవమునిస్తాడు, నీకు నిత్య జీవమునిస్తాడని
ప్రకటించడానికి యేసయ్య నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మళ్ళీ ఆ ఏర్పాటులో నువ్వు ఉన్నావా? ఆ ఏర్పాటులో నువ్వు ఉన్నట్టయితే ఇదిగో ఈ రోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడని జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను పిలుస్తున్నాను, నిన్ను ఏర్పరచుకున్నాడు, దిగులు పడద్దు. మరి నువ్వు లేచి నిలబడి, ఇదిగో దేవా నేను నీ కొరకు పరిగెత్తుతాను ప్రభా, నీ పని కొరకు నేను వెళ్తాను ప్రభా నువ్వు చెప్పినట్టయితే దేవుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో నిన్ను ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వు అజ్ఞానిగా ఉన్నావేమో, మరి జ్ఞానవంతులు సిగ్గుపరచుటకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు బలహీనురాలవేమో, నువ్వేమి చేయలేవేమో, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను చాలా నీచంగా, నిన్ను ధృవీకరించి చిన్న చూపు చూస్తున్న వారి ఎదుట దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకొని దేవుని యొక్క పనిలోనికి, దేవుని యొక్క సువార్తను అందించడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నువ్వు ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మీ వినికిడిలో దీవించును గాక. ఆమేన్.